శరకణం కనకదుర్గ గారు, వారు కూడా గుంటూరు నుంచి. అందరికీ నమస్కారం. రేపు డిసెంబర్లో మనకి అవినీతి వ్యతిరేక దినోత్సవం ఉంది కదండి. దాని గురించి నేను అంశాన్ని తీసుకొని రాశాను. శీర్షిక గుప్పెడు నిజాయితీ కోసం. గుప్పెడు నిజాయితీ కోసం దోసిలు జోడించి వేడుకునే ఓ మనిషి, నీ గుండె లోతుల్లో కన్నీళ్లు మంచులా కరిగి నీరైపోతుంది, జారనీయక ఒడిసి పట్టుకో. అవినీతి ఉప్పెనై ఎగిసే జ్వాలలలా జడలు విరుచుకు పడుతుంది. కరిగిన నీ కన్నీళ్లు ఎగిసే జ్వాలను ఆర్పే ఆయుధం కావాలి. లే పూరించు పాంచజన్యం మరో కృష్ణుడిలా. అవినీతి వేళ్లు పాతుకుపోతున్నాయి నిరంతర హోరులా. నిశ్శబ్దం మస్తిష్కం నుండి తొలగించు నిరంతర నినాద జోరులా. చీల్చి చెండాడే భావజాలం అలవర్చుకో, మరో నాయకుడి లక్షణాలు పునికిపుచ్చుకో. పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతం. ఇప్పుడు అవినీతి కలగూర గంపలా కలిసిమెలిసి దేశమేలుతుంది. ప్రభుత్వాలకి నీ విలువ తెలియదు, నీకు తెలుసుగా రాజ్యాంగం విలువ. లే మేలుకో, గుప్పెడు నిజాయితీ కోసం శ్మశానంలో నిద్రపోమాక. చేసిన పాపం పుణ్యం చేరే చోటది, మత్తులో ఊగిపోమాక. నీలో ఉన్న ఆలోచనలు ఫిరంగులన్నీ గురిచూసి ఎక్కుపెట్టు ధనస్సులా, బరిచూసి దెబ్బకొట్టు తపస్సులా. నీ పిడికిలి కొడవళ్లతో పెకిలిస్తావో, రగిలే నీ మనసుని కాల్చేస్తావో నిర్ణయం నీదే. అవినీతి రహిత సమాజం కోసం, రేపటి తరం స్వేచ్ఛకి పునాది కోసం, గుప్పెడు నిజాయితీ కోసం దోసిలి జోడించి వేడుకునే ఓ మనిషి, అవినీతిని తపస్సులా నిర్మూలించు, నీతి నిజాయితీలు ఉషస్సులా ఉదయించు. ధన్యవాదాలు. వైనాలు ఇకనైనా తెరుచుకో మూసుకున్న నీ నయనాలు. ఆ కట్టెలు ఈ కట్టె